ఊరి బడిని కాపాడుకోవాలని ఆ బడిలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు మరియు ఉపాధ్యాయులు అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారనడంలో ఈ వార్త ముందుంది. బడిలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి గ్రామంలో ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు బాట పట్టకూడదన్న లక్ష్యంతో ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న పంథ ఎంచుకున్నారు. తమ బోధనపై బడిపై నమ్మకం కలిగించేలా తల్లిదండ్రులకు సవాల్ విసురుతున్నారు. ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టుల్లో మా విద్యార్థులతో మీ పిల్లలను పోటీ పెడదాం. మీ పిల్లలు నెగ్గితే 500 బహుమతి ఇస్తాం. మా విద్యార్థులు నెగ్గితే మీ పిల్లలను మా బడిలో చేర్పించండి అంటూ ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీ మోహనాచార్యులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం గ్రామంలో బడిబాట నిర్వహించారు. కొద్దిమంది విద్యార్థులను వెంట తీసుకుని పిల్లలను ప్రైవేటుకు పంపిస్తున్న తల్లిదండ్రులను కలిశారు. సవాలు స్వీకరించిన ఓ తండ్రి 1వ తరగతి చదువుతున్న తమ కుమారుడితో పోటీకి సై అన్నాడు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఆంగ్లంలో చదవడం రాయడం చేయగా ప్రైవేటు బడి విద్యార్థి చేయలేదు. 2-4 తరగతులకు చెందిన మరో 2 విద్యార్థుల తండ్రులు కూడా పిల్లలను తీసుకుని బడికి వెళ్ళారు. ఆ పిల్లలు కూడా చదవడం రాయడం లెక్కలు చేయడంలో తడపడ్డారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని ఒప్పుకున్నారు. రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 38 మంది విద్యార్థులు ఉన్నారు. చూడండి కథ. ఇక్కడ ఒక పోస్టర్ కూడా ఉంది. ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులను పంపిస్తున్న తల్లిదండ్రులకు ఛాలెంజ్. మా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రచ్చపల్లిలో చదువుతున్న విద్యార్థుల కంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్లలో ప్రైవేటుకు వెళ్తున్న విద్యార్థులు బాగా చదవగలరా? ఒకసారి మా పాఠశాలకు తీసుకువచ్చి మా విద్యార్థులతో మీ పిల్లల్ని పరీక్షించుకోండి. ఒకవేళ మా విద్యార్థుల కంటే బాగా చదివితే నగదు బహుమతి 500 ఇవ్వబడును. లేకపోతే మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించండి. ఇదే మా ఛాలెంజ్. హెడ్ మాస్టర్, టీచర్స్ అండ్ పేరెంట్స్, ఎంపీపీఎస్ రచ్చపల్లి అని ఒక బోర్డు కూడా, ఒక కరపత్రం ఇక్కడ ఉంది. దీన్ని పట్టుకొని టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని, గ్రామంలో ఉన్న పిల్లల్ని పంపించాలి అనేటువంటి విషయం మీద విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన అద్భుతంగా చేస్తున్నారు. ప్రతి ఊళ్ళో ఒక స్కూల్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్. కానీ కొన్ని ఇబ్బందులు, ప్రైమరీ స్కూల్లో చదువు చెప్పరని, తర్వాత ఏ సార్లు ఉండరని, ఇవన్నీ కొన్ని అపోహలు ఉన్నాయి తల్లిదండ్రులకు. వాటన్నిటినీ నివృత్తి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ ఉపాధ్యాయులు అభినందనీయులు. 38 మంది విద్యార్థులు ఉన్నారట. 5th క్లాస్ వరకు అదే స్కూల్లో, అదే ఊళ్ళో చదివించాలి అందరూ అని అందరు కోరుకుంటున్నారు. వెనకటి కాలంలో ప్రైమరీ స్కూలు, హై స్కూల్ అన్నీ అదే ఊళ్ళోనే చదివించేది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత దూరం పంపాలి అని చెప్పేసి కొన్ని ఫ్యాషన్ అయింది. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే అయ్యో పిల్లలను గవర్నమెంట్లో వేసిండ్రు, ప్రైవేట్లో వేయొద్దా అనేసి ఒక నామోషిగా ఫీల్ అయినరు కొంతకాలం. ఇప్పుడు కొత్త యూత్ మనకు ముందుకొచ్చి లోకల్లో ఉన్నటువంటి పాఠశాలలను బతికించుకోవాలి. అప్పుడే స్కూల్ ఉంటుంది, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. దాంట్లో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులతోటి కరెక్ట్ పని తీసుకోవాలి. వాళ్ళు ఒకవేళ ఉపాధ్యాయుల్లో ఏదైనా లోపం ఉంటే వాళ్ళతోటి డిస్కస్ చేసి ఆ లోపాలను సరిదిద్దాలి. అంతేగాని స్కూలుకు పంపకుండా వేరే దగ్గరికి పంపిస్తే నష్టం ఎవరికి? ఆ గ్రామానికే నష్టం. పర్యవేక్షణ ఉండాలి, నిధులను తెచ్చుకోవాలి, రూములు కట్టించుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉంచుకోవాలి. ఆల్ ద బెస్ట్ రచ్చపల్లి స్టాఫ్. మీ కృషి అభినందనీయం. మీ పాఠశాలలో ఆ ఊరికి సంబంధించిన ప్రైమరీ విద్యార్థులందరూ రావాలని కోరుకుంటున్నాను.